मीठे बच्चे एकांत में बैठ अपने साथ बातें करो। हम अविनाशी आत्मा है बाप से सुनते ही ఏ ప్రాక్టీస్ కరండి. మధురమైన పిల్లలు ఏకాంతంలో కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి. నేను అవినాశి ఆత్మను బాబా నుండి వింటున్నాను. ఏ ప్రాక్టీస్ చేయండి. प्रश्न, जो बच्चे याद में अलबेलापन है उनके मुख से कौन से बोल निकलते हैं? जो बच्चे याद में अलबेले हैं उनके मुख से कौन से बोल निकलते हैं? ఏ పిల్లలైతే స్మృతిలో నిర్లక్ష్యంగా ఉంటారో వారి నోటి నుండి ఎలాంటి మాటలు వస్తాయి? उत्तर, वो कहते हैं हम शिव बाबा के बच्चे हैं ही, याद में ही है, लेकिन बाबा कहते वो सब गपोड़े हैं, అల్బేలాపన్ హే. జవాబు, వాళ్ళు అంటారంట మేము ఉన్నదే శివబాబా పిల్లలుగా కదా, స్మృతిలోనే ఉంటాము. కానీ బాబా ఏం చెప్తారంటే ఇవన్నీ కూడా గొప్పల యొక్క విషయం, నిర్లక్ష్యమే అని చెప్పొచ్చు. ఇలా అనడం కూడా నిర్లక్ష్యమే అంటున్నారు బాబా. इसमें तो पुरुषार्थ करना है, सवेरे उठ अपने को आत्मा समझ बैठ जाना है. ఇందులో మీరు పురుషార్థం చేయాలి కదా, స్వయాన్ని ఆత్మాని భావించి బాబా స్మృతిలో కూర్చోవాలి. रूह रिहान करनी है, आत्मा ही बातचीत करती है, अभी तुम देही अभिमानी बनते हो. పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. ఆత్మే కదా మాట్లాడుతుంది. పిల్లలైన మీరు ఆత్మాభిమానిగా అవుతూ ఉండాలి. देही अभिमानी बच्चे ही याद का चार्ट रखेंगे, सिर्फ ज्ञान की लबाद नहीं लगाएंगे. ఆత్మాభిమాని పిల్లలే బాబా స్మృతిలో ఉంటారు, స్మృతి యొక్క చార్ట్ కూడా పెడతారు. కేవలం జ్ఞానం యొక్క గొప్పలు చెప్పకండి అంటున్నారు బాబా. జ్ఞానపు విషయాలను గొప్పగా చెప్పడమే కాకుండా స్మృతి అనేది చాలా ఇంపార్టెంట్, దీనికి చార్ట్ కూడా పెట్టండి అంటున్నారు. ముకుడా దేఖ్లే ప్రాణి మన్కే దర్పణ. ఈరోజు పాట మనస్సు అనే దర్పణంలో నీ ముఖాన్ని చూసుకో ఓ ప్రాణి. ओम शांति. रूहानी बच्चों को समझाया गया है कि प्राण आत्मा को कहा जाता है. अब बाप आत्माओं को समझाते हैं. ये गीत तो भक्ति मार्ग के है, ये तो सिर्फ इनका सार समझाया जाता है. ఆత్మిక పిల్లలకి అర్థం చేయించడం జరిగింది. ప్రాణము అంటే ఆత్మ అన్నమాట. ఆత్మని ప్రాణశక్తి అని కూడా అంటారు కదా. అయితే ఇప్పుడు బాబా ఆత్మలతో మాట్లాడుతున్నారు, ఆత్మలకి అర్థం చేయిస్తున్నారు. ఇది భక్తి మార్గానికి సంబంధించిన పాట మీరు ఇప్పుడు విన్నది. కానీ ఇందులో ఎంత మంచి సారం ఉంది, రహస్యం ఉంది. ఇందులో ఉన్న ఆ రహస్యం పిల్లలైన మీకే తెలుసు అంటున్నారు బాబా. ఈ పాటలో ఉన్న సారాన్ని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారని. अब तुम जब यहाँ बैठते हो तो अपने को आत्मा समझो. ఎప్పుడైతే మీరు ఇక్కడ కూర్చుంటారో స్వయాన్ని ఆత్మాని భావించండి. దేహ కా బాన్ छोड़ देना है, ఈ దేహం యొక్క భ్రాంతిని విడిచిపెట్టేయాలి. हम आत्मा बहुत छोटी बिंदी है, मैं ही इस शरीर द्वारा पाठ बजाती हूँ. వాస్తవానికి ఆత్మనైన నేను అతి సూక్ష్మ జ్యోతిర్బిందు స్వరూపాన్ని ఈ శరీరం ద్వారా పాత్ర అభినయిస్తుంది. ఏ ఆత్మ का ज्ञान कोई को ही नहीं है ना, ఈ ఆత్మ జ్ఞానం ఎవరికీ లేదు కదా. ये बाप समझाते हैं अपने को आत्मा समझो, मैं छोटी आत्मा हूँ, आत्मा ही सारा पाठ बजाती है शरीर से. ఇలానే ఎప్పుడు భావించండి మీరు, నేను ఒక చిన్న బిందువు, ఆత్మే కదా ఈ శరీరం ద్వారా పాత్ర అభినయిస్తుంది. తో దేహాభిమాన్ నికల్ జాయే. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దేహాభిమానం సమాప్తి అయిపోతుంది. మెహనత్ లేకిన్ కర్నా, ఇందులో శ్రమ అయితే ఉంది కానీ చేయాలి. हम आत्मा इस सारे नाटक के एक्टर्स हैं. ऊंच से ऊंच एक्टर है परमपिता परमात्मा.
నేను ఆత్మ మొత్తం ఈ నాటకం యొక్క యాక్టర్ని. ఉన్నతమైనటువంటి యాక్టర్ అయితే పరంపిత పరమాత్మ కదా. बुद्धि में रहता है और भी इतनी छोटी बिंदी है. వాస్తవానికి ఇవన్నీ కూడా బుద్ధిలో రావాలి, గుర్తుండిపోవాలి. ఇంకా మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకున్నారు. వారెంత చిన్న బిందువు కదా బాబా. అద్భుతం ఇది. కానీ వారి మహిమ చూస్తే అపరంపార. భారీ है ना, ज्ञान का सागर सुख का सागर है, परंतु है छोटी बिंదు. జ్ఞాన సాగరుడు సుఖ సాగరుడు కానీ చిన్న బిందు. హం ఆత్మ भी छोटी बिंदी है. మన ఆత్మలు కూడా చాలా చిన్నని బిందువు. आत्मा को सिवाय दिव्य दृष्टि के देख नहीं सकते. ఈ ఆత్మను దివ్య దృష్టి ద్వారా మాత్రమే చూడగలం. ఏ నయి నయి బాతే సభీ ఏ నయి నయి బాతే అభి తుమ్ సున్ రహీ హో. దునియా క్యా జానే. ఈ కొత్త కొత్త విషయాలు పిల్లలైన మీరు ఇప్పుడు వింటున్నారు. ఈ ప్రపంచానికి ఏం తెలుసు? దునియా कुछ भी नहीं जानते. तुम्हारे में भी तोड़े हैं जो यथार्थ रीति समझते हैं और बुद्धि में रहता है कि వాస్తవానికి పరంపిత పరమాత్మ యొక్క నామ రూప దేశ కాలాలు కూడా వారికి తెలియదు. బస్ కహ దేతే పరమాత్మ నామ రూప్ సే న్యారా హై. కేవలం పరమాత్మ నామరూపాలకు అతీతమైన వారు అని అంటారు. బాప్ समझाते हैं ड्रामा अनुसार तुम जो नंबरवार सतो प्रधान थे तुमको ही फिर सतो प्रधान बनना है. అంటే బాబా ఇది అర్థం చేయిస్తున్నారు. మీరే
లేదు అంటున్నారు బాబా. ఏ హై హీ తమో ప్రధాన దునియా, ఇది ఉన్నదే తమో ప్రధాన ప్రపంచం. ఓంచేతే ఓంచ్ ఆత్మ, ఉన్నతమైనది ఆత్మ కదా. ఎంత సమయం స్మృతి చేస్తున్నాను అని బాబాకు చాట్ అయితే పంపించాలి. कुछ समाचार नहीं देते, ज्ञान की बहुत लबाड़ लगते हैं, योग है नहीं. ఏమీ సమాచారం ఇవ్వరంట బాబాకు. ఏవో జ్ఞానపు గొప్పలు చెప్తూ ఉంటారు, యోగం లేనే లేదు. బల్ బడోం బడోం కో జ్ఞాన్ దేతి హి పరంతు యోగ్ మే కచ్చే హి. పెద్ద పెద్ద వారికి కూడా జ్ఞానం ఇస్తారు, కానీ యోగంలో మాత్రం పచ్చిగా ఉన్నారంటున్నారు బాబా. बाबा आप कितने मोस्ट बिलाउड हो, कैसा ए विचित्र ड्रामा बना हुआ है, कोई भी ए राज नहीं जानते. బాబా ఎంత ప్రియమైన వారు కదా. అయితే ఇలాంటి విచిత్రమైనటువంటి తండ్రి ఎంత అద్భుతంగా మనకు లభించారు. ఎంత విచిత్రమైన వారు అంటే డ్రామా కూడా విచిత్రమైనది, కానీ ఎవరికి ఈ రహస్యం తెలియదు. నా ఆత్మకో నా పరమాత్మకో जानते, आत्मा कोसम परमात्मा कोसम కూడా తెలియదు. इस समय मनुष्य जानवर से भी बदतर है, हम भी ऐसे थे. ఈ సమయంలో మనుషులు జంతువుల కంటే కూడా హీనంగా ఉన్నారని చెప్పొచ్చు. మనం కూడా అలాగే ఉండేవారి. మాయాకే రాజు మే కితని దుర్దశ హో జాతి, ఈ మాయా రాజ్యంలో ఎంత దుర్దశ జరుగుతుంది. ఏ జ్ఞానం తుమ్ కోయి కో భీ దే సక్తే, ఈ జ్ఞానం పిల్లలైన మీరు ఎవ్వరికైనా ఇవ్వచ్చు. బోలో తుమ్ ఆత్మ అభి తమో ప్రధాన్ హో, ఎవరికైనా చెప్పండి, మీరు ఆత్మలు ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు. తుమ్హే సతో ప్రధాన్ బన్నా హై, మీరు సతో ప్రధానంగా అవ్వాలి. పహలే తో అప్నే కో ఆత్మ సమझो, गरीबों के लिए तो और ही सहज, సావుకారోం కే తో లపడే బహుత్ రేతీ హై. అయితే బాబా చెప్తున్నారనమాట, మీరు ఇలా అర్థం చేయిస్తూ ఉండండి. పేదవారికైతే చాలా ఈజీ ఈ జ్ఞానం తీసుకోవడం. అదే సావుకారులు ఉన్నారనుకోండి, వారికి అతి కష్టం అయిపోతుంది. మా దగ్గర టైమే ఉండదు అంటూ ఉంటారు. బాప్ कहते ही मैं आता ही हूँ साधारण तन में, నా బహుత్ గరీబ్ నా బహుత్ సావుకార్. బాబా చెప్తున్నారు, నేను వచ్చేదే సాధారణ తను. వారు మరీ పేదవారు కాదు, అలాగని పెద్ద సావుకారుడు కూడా కాదు. బ్రహ్మా బాబా अभी तुम जानते हो, कल्प कल्प बाप आकर हमको यही शिक्षा देती है कि पावन कैसे बने. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు కదా, బాబా కల్ప కల్పము వచ్చి ఇదే శిక్షణ ఇస్తారు, పావనంగా ఎలా తయారవ్వాలి. बाकी तुम्हारी धंधे आदि में किटपिट है, उसके लिए बाबा नहीं आए हैं. ఒకవేళ మీ వ్యాపార వ్యవహారాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, నష్టాలు వస్తూ ఉంటాయి, లాభ నష్టాలు అనేవి జరుగుతాయి, చికాకులు ఉంటాయి, వాటి కోసం అయితే బాబా రాలేదు కదా, అవి క్లియర్ చేయడం కోసం. తుమ్ తో బులాతే హీ హో పతిత్ సే పావన్ బనావో, మీరు పిలిచింది కూడా ఎందుకు బాబాను, పతితం నుండి పావనంగా తయారు చేయండి అని. తో బాబా పావన్ బనానేకి యుక్తి బతలాతే హీ, మరి బాబా ఇక్కడ పావనంగా అయ్యే యుక్తి తెలియచేస్తారు. ఏ బ్రహ్మ खुद भी कुछ नहीं जानते थे, एक्टर होकर और ड्रामा के आदि मध्य अंत को ना जानने से उन्हें क्या कहेंगे, बोलो. అయితే ఈ బ్రహ్మ బాబాకి కూడా ఏమీ తెలిసేది కాదంట. యాక్టర్స్ అయి ఉండి కూడా ఈ డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం కోసం తెలుసుకోకపోవడం వారిని ఏమంటారు. हम आत्मा इस सृष्टि चक्र में एक्टर है, ये भी कोई नहीं जानते. నేను ఆత్మను ఈ సృష్టి చక్రంలో యాక్టర్, ఇది కూడా ఎవరికీ తెలియదు. बल कहते थे आत्मा मूल वतन में निवास करती है, परंतु अनुभव से नहीं कहते. కేవలం అంటూ ఉంటారంట, ఆత్మలైన మనము మూలవతనంలో నివసించే వారిని, అనుభవంతో అయితే చెప్పరు, నామమాత్రంగా నేస్తారు. తుమ్తో అభి ప్రాక్టికల్ మే జాన్తే హో, హమ్ ఆత్మ మూలవతన్ కే రెహవాసీ హి. అయితే ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా అంటారు, అనుభవపూర్వకంగా కూడా అంటారు, నేను ఆత్మ మూలవతనంలో ఉండేవారిని. హమ్ ఆత్మ అవినాశీ హి,
ఆత్మలైన మేమందరం కూడా అక్కడి నుండి పాత్ర అభినయించడానికే వచ్చాము. ఆత్మలు అవినాశి అని మీరు ప్రాక్టికల్ గా తెలుసుకున్నారు, అనుభవపూర్వకంగా అంటారు కదా. ये तो बुद्धि में याद रहना चाहिए, बहुतों का योग बिल्कुल ही नहीं. అయితే ఇది బుద్ధిలో గుర్తుండాలి అన్నమాట. చాలా మందికి అసలు ఏమాత్రం యోగం ఉండటం లేదు. దేహాభిమాన్‌కే కారణ్ ఫిర్ మిస్టేక్స్ भी बहुत होती है. దేహాభిమానం కారణంగా తప్పులు కూడా ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. మూల్ బాత్ హై హి దేహి అభిమాని బన్నా. చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆత్మాభిమానిగా అవ్వడం. ఏ పూర్ణ రెహనా చాహియే, हमको సతో ప్రధాన్ బన్నా హై. ఈ చింత అయితే ఉండాలి, మేము సతో ప్రధానంగా అవ్వాల్సిందే. जिन बच्चों को सतो प्रधान बनने की लगन है, उनके मुख से कभी पत्थर नहीं निकलेंगे. ఏ పిల్లలకైతే సతో ప్రధానంగా అవ్వాలి అనే లగన ఉంటుందో, ఆ లగన్ అదే ధ్యేయం ఉంటుందో, వారి నోటి నుండి ఎలాంటి రాళ్ల లాంటి మాటలు రావు అంటున్నారు బాబా. कोई भूल हुई तो जब बाप को रिपोर्ट करेंगे. వారి ద్వారా ఏమైనా పొరపాటు జరిగితే వెంటనే బాబాకి చెప్తారు. బాబా హమ్సే ఏ భూల్ హుయి హే క్షమా కర్నా. బాబా మా ద్వారా ఈ పొరపాటు అయిపోయింది, క్షమించండి. छिपाएंगे नहीं, ఏ మాత్రం దాచిపెట్ట. छिपाने से क्या होता है, और ही వృద్ధి కో పాతి है ना. దాచిపెడితే ఏమవుతుంది, ఇంకా అవి వృద్ధి అయిపోతూ ఉంటాయి కదా, పెరిగిపోతూ ఉంటాయి. బాబాకు సమాచారం దేతే రహు. కాబట్టి బాబాకు సమాచారం ఇస్తూ ఉండండి. బాబా లిఖ్ దేంగే తుమ్హారా యోగ్ ఠీక్ నహీ. బాబా అప్పుడు దానికి రాస్తారనమాట, మీరు ఎలా చేయండి, ఎలా చేయండి, మీ యోగం సరిగా లేదు అని అలా శిక్షణ ఇస్తారు. पावन बनने की मुख्य बात है, तो बच्चों की बुद्धि में 84 जन्मों की कहानी है. పావనంగా అయ్యేందుకు చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇదే గుర్తుపెట్టుకోండి. బాబాని స్మృతి చేయండి. మీ బుద్ధిలో మొత్తం 84 జన్మల జీవన గాథ ఉంది కదా. జీవన గాథ అనండి, కథ అనండి. जितना हो सके बस यही चिंता लगी रहे, सतो प्रधान बनना. ఎంత వీలైతే అంత ఇదే చింత ఉండాలి అన్నమాట. మేము సతో ప్రధానంగా అవ్వాలి, అంతే, ఇంకేం లేదు. దేహాభిమాన్ కో చోడ్ దేనా, దేహాభిమానాన్ని విడిచిపెట్టేయండి. తుమ్ హో రాజా ఋషి, హఠయోగి కభీ రాజయోగ్ సిక్లా నా సకే. మీరు ఉన్నదే రాజా ఋషులు కదా. హఠయోగిలు ఉన్నారనుకోండి, వారు ఎప్పుడు రాజయోగం నేర్పించలేరు. రాజయోగ్ బాబు హీ సిక్లాతే హీ. రాజయోగం బాబాయే వచ్చి నేర్పిస్తారు. జ్ఞాన్ भी बाप ही देती है, జ్ఞానం కూడా బాబాయే ఇస్తున్నారు. बाकी इस समय है तमो प्रधान भक्ति, జ్ఞాన్ सिर्फ बाप संगम पर ही आकर सुनाते हैं. అయితే ఈ సమయంలో చూసినట్లయితే తమో ప్రధాన భక్తి అని చెప్పొచ్చు. జ్ఞానము అనేది కేవలం బాబా ఈ సంగమ యుగంలోనే వచ్చేస్తున్నారన్నమాట. बाप आए हैं तो भक्ति खत्म होनी है, ఏ దునియా भी खत्म हो जानी है. బాబా వచ్చారు అంటే భక్తి కూడా పూర్తయిపోతుంది, ఈ ప్రపంచమే సమాప్తి అయిపోతుంది. జ్ఞాన్ और योग से सतयुग की स्थापना होती है. ఎందుకంటే జ్ఞాన యోగాలతో కొత్త ప్రపంచం, సతయుగ స్థాపన జరుగుతుంది. అక్కడ వినాశనం అనే పదం విని అకళ్యాణమేమో అనుకుంటారు, కానీ కళ్యాణమే కదా. పాతది సమాప్తి చేసి కొత్తది స్థాపన చేస్తున్నారనమాట బాబా. భక్తి అనే విషయమే పూర్తిగా వేరు. मनुष्य फिर कह देते सुख दुख यहाँ ही है, अभी तुम बच्चों पर बड़ी रिस्पांसिबिलिटी है, अपना कल्याण करने की युक्ति रचते रहो. కాబట్టి బాబా చెప్తున్నారు, చాలా మంది మనుషులు అనుకుంటారంట సుఖము దుఃఖం అన్ని ఇక్కడే ఉన్నాయి అని. అయితే ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు కదా, మీ పైన చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. మీ కళ్యాణం కూడా చేసుకోండి, ఇతరుల కళ్యాణం కూడా చాలా యుక్తిగా చేయండి అంటున్నారు బాబా. ఏబీ సంజాయా హే పావన్ దునియా హే శాంతిధామ్ ఔర్ సుఖధామ్. ఇది కూడా మీకు అర్థం చేయించడం జరిగింది కదా. పావన ప్రపంచం అంటేనే శాంతిధాము మరియు సుఖధామ్. ఏ హే హి అశాంతిధామ్ దుఃఖధామ్. మరి ఇది ఉన్నది అశాంతిధామం దుఃఖధామం.
पहली मुख्य बात है योग की అయితే మొదట చాలా ముఖ్యమైన విషయం యోగం యొక్క విషయం योग नहीं है तो ज्ञान की लबार है सिर्फ पंडित మువాఫిక్ అయితే ఒకవేళ యోగం లేకపోతే జ్ఞానం యొక్క గొప్పలు చూపిస్తూ ఉంటారు అయితే ఆ జ్ఞానము అనేది కూడా ఎలా అంటే పండితుల మాదిరిగా ఉమ్, ఊరికే చెప్తారు కానీ ప్రాక్టికల్ చెయ్యరు అనేది దీని ద్వారా స్పష్టం అవుతుంది పండితుల యొక్క కథ ద్వారా आजकल तो रिद्धि सिद्धि भी बहुत निकलती है इनसे ज्ञान का कनेक्शन नहीं है ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే రిద్ధి సిద్ధి కూడా ఎంతో చేస్తూ ఉంటారు అయితే వీటితో జ్ఞానానికి ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు బాబా మనుష్ కితనా జూట్ మే పసే హుయే హే నా మనుషులు చూస్తే ఎంత అసత్యంలో చిక్కుకొని ఉన్నారు కదా पतित है ना बाप खुद कहती है मैं पतित दुनिया पतित शरीर में आता हूँ చాలా పతితులుగా ఉన్నారు బాబా స్వయం చెప్తారు కూడా నేను ఈ పతిత ప్రపంచంలోకి ఈ పతిత శరీరంలోకి రావాల్సి వస్తుంది అని పావంతో పోయి యహాహే నహి హేనా పావనులు అనేవారు ఎవరు ఇక్కడ లేరు కదా రావడానికి బాబా వీళ్ళు పావన శరీరదారులు నేను వీరిలోకి వస్తాను అని ఏమైనా ఉందా ఇక్కడికే రావాలి తప్పదు మరి అలాంటి శరీరమే లభిస్తుంది కదా तो अपने को भगवान कहते नहीं ये तो कहती है मैं भी पतित हूँ पावन होंगे तो परिस्ता बन जाएंगे కాబట్టి ఈ బ్రహ్మ బాబా తమని తాము ఎప్పుడు భగవంతుడు అని అనుకోరు నేను కూడా పతితమైన వాడిని ఎప్పుడైతే పావనంగా అవుతారో పరిస్తాగా అయిపోతాను సంపూర్ణం అయిపోతాను అని అంటూ ఉంటారు తుమ్మి పవిత్ర పరిస్తే బన్ జాయేంగేనా మీరు కూడా పవిత్రమైన పరిస్తాలుగా అయిపోతారు కదా तो मूल बात यही है कि हम पावन कैसे बने కాబట్టి ముఖ్యమైన విషయం ఇదే మేము పావనంగా ఎలా అవ్వాలి याद बहुत जरूरी है जो बच्चे याद में अलबेला है वो कहती है हम शिव बाबा के बच्चे तो ही है అయితే స్మృతి అనేది చాలా తప్పనిసరి చాలా మంది పిల్లలు అంటారు మేము స్మృతిలోనే ఉన్నాము ఉన్నదే శివ బాబా పిల్లలుగా కదా అని ఎలా అయితే కాదు అంటున్నారు బాబా కేతి హే సబ్ గపోడి బాబా చెప్తారనమాట అవన్నీ కూడా గొప్పలు అల్బేలాపన్ హే గొప్పలు అని చెప్పొచ్చు నిర్లక్ష్యము అని చెప్పొచ్చు ఇంతటితో సరిపెట్టేసుకోకండి అంటున్నారు మేము ఉన్నదే శివబాబాకు పిల్లలము వారు నిరంతరం మాకు గుర్తుంటారు అని భావించకండి इसमें तो पुरुषार्थ करना है सवेरे वो अपने को आत्मा समझ बैठ जाना है ఇందులో అయితే మీరు పురుషార్థం చేయాలి ఉదయమే లేచి మిమ్మల్ని మీరు ఆత్మని భావించి కూర్చుండిపోవాలి రూహిహాన్ కర్నీ ఆత్మిక సంభాషణ చేయాలి ఆత్మ హీ బాతచీత్ కర్తీ హేనా ఆత్మే కదా మాట్లాడుతుంది అభి తుమ్ దేహి అభిమాని बनते हो जो कोई का कल्याण करता है तो उनकी महिमा भी महिमा की जाती है ना చూడండి ఎవరైనా ఎవరి కళ్యాణమైనా చేస్తే వారి మహిమ చేయడం జరుగుతుంది కదా ఓ హోతీ హే దేహికి మహిమ మరి అది దేహం యొక్క మహిమ ఏతో హే నిరాకార్ పరంపిత పరమాత్మకి మహిమ ఇక్కడ మనం చేసేది నిరాకార పరంపిత పరమాత్మ యొక్క మహిమ इसको भी तुम जानते हो समझते हो एसीडी और कोई की बुद्धि में तोड़े ही होंगे ఈ విషయాలన్నీ మీరే తెలుసుకున్నారు అర్థం చేసుకున్నారు ఈ మెట్లు ఏవైతే ఉన్నాయో మెట్ల వరుస చిత్రం కోసం ఇంకెవ్వరి బుద్ధిలోనే ఉండదు అంటున్నారు బాబా మనమే ఏ విధంగా 84 జన్మలు కంప్లీట్ చేసుకున్నాము ఎలా కిందకి మళ్ళీ దిగి వచ్చేస్తాము అని అబ్ తో పాప్ కా గాడా బర్ గయా హే ఓ సాఫ్ కైసే హో అయితే ఇప్పుడైతే మనం చూస్తున్నాము పాపపు కుండ చాలా నిండిపోయి ఉంది అది ఎలా క్లియర్ అవ్వాలి మళ్ళీ ఆ నిండి ఉన్న కుండ ఎలా క్లియర్ అవ్వాలి ఇసిలియే బాప్ కో బులాతే హో అందుకే బాబాని పిలుస్తారు तुम हो पांडव सांप्रदाय रिलीजों में पॉलिटिकल भी है बाबा सब रिलीजन के बात समझाते हैं అయితే ఇప్పుడు పిల్లలైన మీకు బాబా అర్థం చేయిస్తున్నారు ఈ సమయంలో చూసుకున్నట్లయితే మీరు పాండవ సాంప్రదాయస్తులుగా ఉన్నారు రిలీజియస్ కూడా ఉన్నారు పొలిటికల్స్ కూడా ఉన్నారు
బాబా అన్ని ధర్మాల వారి కోసం తెలుసుకొని ఉన్నారంట. బాబాకైతే అన్ని ధర్మాలు ఎవరు ఏంటి అనేది తెలుసు అంటున్నారు. అయితే ఆ ధర్మాల కోసం బాబా అర్థం చేయిస్తూ ఉంటారు కూడా పిల్లలు. దూసరా కోయి సంజానా సర్. ఇంకా వేరే ధర్మస్తులు ఎవరు ఇలా అర్థం చేయించలేరు అన్ని ధర్మాల వారి కోసం. बाकी और धर्म स्थापन करने वाले क्या करते हैं उनके पिछाड़ी तो औरों को भी नीचे आना पड़ता है. అయితే ఆ ధర్మస్థాపకులు కూడా ఏం చేస్తున్నారు, వారు వస్తున్నారు ముందు, వారి వెనక ఆ ధర్మానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చేస్తారు. బాకి ఓ కోయి మోక్ష తోడే హీ దేతి హీ. మరి ఆ ధర్మ పిత వారందరినీ కిందకి తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకువెళ్ళలేరు, వారి ద్వారా మోక్షం కూడా లభించదు. बाप ही पिछाड़ी में आकर सबको पवित्र बनाए वापस ले जाते हैं. బాబా లాస్ట్ లో వచ్చి అందరినీ పవిత్రంగా తయారు చేసి మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకువెళ్తారన్నమాట. इसलिए उस एक के सिवाय और कोई की महिमा ही नहीं. ब्रह्मा की व तुम्हारी कोई महिमा नहीं है. కాబట్టి ఒక్క బాబా మహిమ తప్ప ఇంకెవ్వరి మహిమ లేదు. బ్రహ్మ బాబా మరియు మీ యొక్క మహిమ కూడా ఏమీ లేదు. బాబా నా ఆతాతో తుమ్మి క్యా కర్తే. ఒకవేళ బాబాయే రాకపోతే మీరేం చేస్తారు, ఈ జ్ఞానం ఎలా పొందుతారు. ఆ బాబ్ తుమ్కో చढ़ती कला में ले जाती, गाते भी है तेरे बने सरव का बला, परंतु अर्ध तोड़े ही समझते हैं. महिमा तो बहुत करते हैं. అయితే ఇప్పుడు బాబా అందరినీ కూడా ఎక్కే కళల్లోకి తీసుకువెళ్తున్నారు. గాయనం కూడా ఉంది కదా, మీరు రావడంతో అందరి యొక్క లాభం ఇందులో ఇమిడి ఉంది అని. అంటే బాబా ఒక్కసారి కల్పానికి ఒక్కసారి రావడంతో అందరి ఉద్ధరణ జరిగిపోతుంది, అందరి కళ్యాణం జరిగిపోతుంది. కానీ దీని అర్థం కూడా తెలియదు, మహిమ చేస్తూ ఉంటారు. अब बाप ने समझाया है अकाल तो आत्मा है उनका ఏ తఖ్త్ హై. అయితే ఇప్పుడు బాబా అర్థం చేయించారు, అకాల్ అంటే ఆత్మ, మరణం లేనిది అని. మరి ఆత్మ యొక్క సింహాసనం ఈ బృకుటి కదా. ఆత్మ అయితే అవినాశి, కాలుడు ఎప్పుడు కబలించలేరు ఆత్మను. ఆత్మ ఎప్పుడు ఖతం అయిపోదు, సమాప్తి అవ్వదు అంటున్నారు. ఆత్మకు ఏక్ శరీర్ చోట్ దూసరా పార్ట్ బజానా హై. ఆత్మ అయితే ఒక శరీరం విడిచి ఇంకొకటి ధరిస్తూ ఉంటుంది, ఇంకొక పాత్ర అభినయిస్తూ ఉంటుంది. बाकी लेने के लिए कोई काल आता थोड़े ही है. तुमको कोई के शरीर छोड़ने का दुख नहीं होता है. शरीर छोड़कर दूसरा पार्ट बजाने गया है ना, रोने की क्या दरकार है. అయితే ఆత్మని తీసుకువెళ్లే కాలుడు ఎవరు లేరు, ఈ శరీరమే ఆత్మ నుండి వేరైపోతుంది అంటున్నారు. కాలుడు వస్తారు తీసుకెళ్తారు అంటారు కదా, ఈ శరీరాన్ని ఏమో ఇక్కడ కాల్చేస్తున్నాము, భస్మం అయిపోతుంది, ఇంకెవరిని తీసుకెళ్తారు కాలుడు వచ్చి. అంటే ఆ శరీరంతో అంతటితో ఉన్న పాత్ర పూర్తవుతుంది, సంబంధాలు సమాప్తి అయిపోతుంది, మళ్ళీ కొత్త సంబంధాలు కొత్త పాత్ర అభినయించవలసిందే కదా. కాబట్టి ఎవరైనా శరీరం విడిచిపెట్టినటువంటి దుఃఖం కూడా మీకు అనుభవం కాకూడదు, దుఃఖం యొక్క ఫీలింగ్ ఉండకూడదు అంటున్నారు బాబా. సచ్ సే జీత్ జూట్ సే హార్. ఇదే గుర్తుంచుకోండి, సత్యంతో విజయాన్ని పొందుతాం, అసత్యంతో ఓడిపోతాం. సచ్చా బాప్ సత్యఖండకి స్థాపన కర్తే హై. మరి సత్యమైన బాబా సత్యఖండం యొక్క స్థాపన చేస్తున్నారు. రావణ్ సే తుమ్సే బహుత్ హార్ కాయి హైనా. ఈ రావణుడితో మీరు చాలా ఓడిపోతూ వచ్చారు అన్నమాట. ఏ సబ్ కేల్ బనా హువా హై. అభి తుమ్ జాన్తే హో హమారా రాజ్య స్థాపన హో రహీ హై, ఫిర్ ఏ సబ్ నహీ హోంగే. పిల్లలైన మీకు తెలుసు ఇదంతా ఆట అని, మా రాజ్య స్థాపన జరుగుతుంది, ఇప్పుడు ఇవేమీ మిగిలి ఉండేది లేదు అని. ఏ తో సబ్ పీछे आए हैं. ए सृष्टि चक्र बुद्धि में रखना कितना सहज है. जो पुरुषार्थी बच्चे हैं वो इसमें कुछ नहीं होंगे. हम ज्ञान तो बहुत अच्छा सुनाते हैं, साथ में योग और मैनर्स भी धारण करेंगे. అయితే ఎవరైతే చాలా మంచి పురుషార్థి పిల్లలు,
వారు కేవలం జ్ఞానంతో మాత్రమే సంతోషపడిపోరు. జ్ఞానం మంచిదే, ఉండాలి. జ్ఞానంతో పాటుగా యోగం మరియు నడవడికను కూడా ధారణ చెయ్యండి అంటున్నారు బాబా. ఎందుకంటే మీరు చాలా చాలా మధురంగా అవ్వాలి కదా. కోయికో దుఃఖ నహీ దేనా, చాలా మధురంగా అవ్వాలి, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ప్యారసే సంజానా చాలి, ఎవరికైనా చాలా ప్రేమగా అర్థం చేయించాలి. పవిత్రత పర్ భీ కితనా హంగామా హోతా హై. అయితే బాబా చాలా చూసారనమాట. చాలా చాలా ప్లేసెస్ లో పవిత్రత కోసం హంగామాలు జరుగుతూ ఉంటాయి. ఓబీ డ్రామా అనుసార్ హోతా హై, అవి కూడా డ్రామా అనుసారంగా, వాళ్ళ హిసాబ్ కితాబ్ అనుసారంగా జరుగుతూ ఉంటాయి. ఏ బనా బనాయా డ్రామా హేనా, ఇది తయారు చేసి చేయబడి ఉన్నటువంటి డ్రామా. ఐసా నహీ డ్రామా మే హోగా తో మిలేగా, ఇలా అయితే ఎప్పుడు అనుకోకండి డ్రామాలో ఉంటే లభిస్తుందిలే అని. నహీ, మెహనత్ కర్నీ, ఇలా అయితే కాదు, శ్రమ అయితే చేయాలి. దేవతాओं మిసల్ దైవీ గుణ ధారణ కర్నే, దేవతల మాదిరిగా దైవీ గుణాలు ధారణ చేయాలి. నూన్ పానీ నహీ బన్నా హై, ఉప్పు నీరుగా అవ్వకూడదు. देखना चाहिए हम उल्टे चलन चलकर क्या कर रही है, बाप की इज्जत तो नहीं गवाते हैं. చూసుకోవాలన్నమాట. మేము ఎలాంటి ఉల్టా అంటే తప్పుడు నడవడిక నడిచి బాబా యొక్క పరువును తీయటం లేదు కదా. సద్గురువు కా నిందక్ టౌర్ నా పాయి, సద్గురువుని నిందించేవారు నిలవడానికి నీడ కూడా లభించకుండా అయిపోతారు అనే నానుడి ఉంది కదా. ఏతో సత్ బాప్ హే, సత్య టీచర్ హే, ఆత్మకో అబ్ స్మృతి రేతి హే. వీరైతే సత్యమైన తండ్రి టీచర్, ఆత్మకి ఇప్పుడు స్మృతి ఉంది కదా. బాబా జ్ఞాన్ కా సాగర్ హే, సుఖ్ కా సాగర్ హే, జరూర్ జ్ఞాన్ దేకర్ గయా హే, తబ్ తో గాయన్ హోతా హై, హేనా. అయితే ఇదంతా గుర్తుండాలన్నమాట పిల్లలైన మీకు. స్మృతిలో ఉందా బాబా ఎవరు ఏంటి అనేది, స్మృతి కలిగించారు కదా బాబా వచ్చి. బాబా ఈ సమయంలో సంగమ యుగంలో జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోతారు. అప్పుడే కదా గాయనం జరుగుతుంది నెక్స్ట్ భక్తి మార్గంలో. సత్య త్రేతాయుగాల్లో అయితే ఎలాంటి గాయనం ఉండదు. इनकी आत्मा में कोई जानता क्या, ఆత్మ క్యా హే, డ్రామా క్యా హే, కోయి భీ నహీ జానతా. ఈ బ్రహ్మ యొక్క ఆత్మలో కూడా ఏమైనా జ్ఞానం ఉండేదా ఇంతకు ముందు, బాబా రాకముందు? ఏమీ ఉండేది కాదు. ఆత్మ ఏంటి, డ్రామా ఏంటి, ఏం తెలిసేది కాదు. జాన్నాతో మనుషుం కా హేనా, తెలుసుకోవాల్సిందైతే మనుషులే కదా. रुद्र यज्ञ रचते हैं तो आत्माओं की पूजा करते हैं, उनकी पूजा अच्छी व दैवी शरीरों की पूजा अच्छी है क्या है. అయితే రుద్ర జ్ఞాన యజ్ఞము అనే సమయంలో బాబా వచ్చి దీన్ని రచించారు అన్నమాట. దీని ద్వారా ఆత్మల యొక్క పూజ జరుగుతుంది. చూడండి, యజ్ఞాలు రచించినప్పుడు శివుణ్ణి శాలిగ్రామాల్ని పెట్టి కూడా పూజిస్తారు అన్నమాట. అయితే దైవీ శరీరాల యొక్క పూజ మంచిదా, ఆత్మల యొక్క పూజ మంచిదా, ఏది బెస్ట్ అంటారు? ఏ शरीर तो 5 तत्वों का है, इसीलिए एक शिव बाबा की पूजा अव्यभिचारी पूजा. ఆత్మలది కాదు, దైవీ శరీరాలది కాదు. ఈ శరీరం అయితే పంచతత్వాలతో తయారు చేయబడింది కదా. కాబట్టి ఒక్క శివ బాబా పూజే అసలైన అవ్యభిచారి పూజ అంటున్నారు బాబా. అభి ఉస్ ఏక్ సే హీ సున్నా హై, ఇసిలియే కహా జాతా హై హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్, టాక్ నో ఈవిల్. ఇప్పుడు వారొక్కరి చెప్పింది మాత్రమే మీరు వినండి. అందుకే బాబా చెప్తారు, మీరు చెడు చూడకండి, మాట్లాడకండి, వినకండి. గ్లానికి కోయి బాత్ నా సుని, గ్లాని యొక్క అంటే నిందలు చేసే విషయాలు ఏవి కూడా వినకండి అంటున్నారు. ముస్ ఏక్ సే హీ సును, నా నుండి మాత్రమే వినండి అని శివబాబా అంటారు. ఏహే అవ్యభిచారి జ్ఞానం, ఇది అవ్యభిచారి జ్ఞానం కదా. ముఖ్య బాత్ హే జబ్ దేహాభిమాన్ టూటేగా తబ్ హీ తుమ్ శీతల్ బనే. చాలా ముఖ్యమైన విషయం, నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఎప్పుడైతే మీ దేహాభిమానం తొలగిపోతుందో శీతలంగా అయిపోతారు మీరు అంటున్నారు.
बाप की याद में रहेंगे तो मुख से भी उल्टा सुल्टा बोल नहीं बोले, కుదుస్తి నహీ జాయేంగే. బాబా స్మృతి ఉన్నట్లయితే ఈ నోటి నుండి ఉల్టా సుల్టా మాటలు కూడా రావు, తప్పుడు మాటలు. చెడు దృష్టి కూడా సమాప్తి అయిపోతుంది. దేఖ్తో దేఖ్తే హుయే జైసే దేఖేంగే నహీ. చూస్తూ కూడా ఈ ప్రపంచాన్ని చూడటం లేదు అనేలాంటి స్థితి, అతీత స్థితి. హమారా జ్ఞాన్ కా తీసరా నేత్ర ఖులా హువా హై. అంటే దీని అర్థం మన జ్ఞానం అనే మూడో నేత్రం తెరవబడి ఉన్నట్లన్నమాట. बाप ने आकर त्रिनेत्री त्रिकालदर्शी बनाया है. బాబా వచ్చి త్రినేత్రులుగా త్రికాలదర్శులుగా తయారు చేశారు. అబ్ తుమ్కో తీనో కాలంకో తీనో లోకంకో జ్ఞానం. ఇప్పుడు పిల్లలైన మీకు మూడు కాలాలు మూడు లోకాల జ్ఞానం అయితే ఉంది కదా. అచ్చా, मीठे मीठे सीखे लादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को प्यार प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए ओके सर. पहले पॉइंट, ज्ञान सुनाने के साथ साथ योग में भी रहना है. अच्छे मैनर्स धारण करने, बहुत मीठा बनना है. मुख से कभी पत्थर नहीं निकालते. జ్ఞానం వినిపించడంతో పాటు యోగంలో కూడా ఉండాలి. మొదటి పాయింట్, జ్ఞానం వినిపించడంతో పాటు యోగంలో కూడా ఉండాలి. మంచి నడవడికను ధారణ చేయాలి. చాలా మధురంగా తయారవ్వాలి. ఈ నోటి నుండి ఎప్పుడూ కూడా రాళ్ల లాంటి మాటలు రాకూడదు. उससे कभी पत्थर नहीं निकालने. ఈ నోటి నుండి ఎప్పుడూ కూడా రాళ్ల లాంటి మాటలు రాకూడదు. दूसरा, अंतर्मुखी बन एकांत में बैठ अपने आप से रूहानी रूह रिहान करने. पावन बनने की युक्तियां निकालनी. सवेरे सवेरे उठकर बाप को बड़े प्यार से याद करना है. రెండో పాయింట్, అంతర్ముఖిగా ఏకాంతంలో కూర్చొని మీతో మీరు ఆత్మీక సంభాషణ చేసుకోండి. పావనంగా ఈ యుక్తులు తీస్తూ ఉంది. ఎలా పావనంగా అవ్వాలి, ఏం చేయాలి, పురుషార్థం అనే దానికోసం ఆలోచించండి అని. ఇంకా ఉదయమే లేచి బాబాను చాలా ప్రేమగా స్మృతి చేయండి. वरदान, वायरलेस सेट द्वारा विनाश काल में अंतिम डायरेक्शंस को कैच करने वाले वायरलेस सेट द्वारा विनाश काल में अंतिम डायरेक्शंस को कैच करने वाले वायरलेस వైర్లెస్ సెట్ ద్వారా, అంటే వైర్ లేనటువంటి సెట్టింగ్ ద్వారా వినాశన కాలంలో అంతిమ డైరెక్షన్స్ క్యాచ్ చేయడం కోసం వాయిస్లెస్ గా తయారవ్వండి, పవిత్రులుగా తయారు కండి అని రోజు బాబా వరదాన్ని. विनाश के समय अंतिम डायरेक्शंस को कैच करने के लिए वाइसलेस बुद्धि चाहिए. వినాశన సమయంలో అంతిమ డైరెక్షన్స్ ని క్యాచ్ చేయడం కోసం పవిత్రత బుద్ధి కావాలి అన్నమాట, పవిత్రమైన బుద్ధి కావాలి. जैसे ये लोग वायरलेस सेट द्वारा एक दूसरे तक आवाज पहुंचाते हैं ना, ఎలా అయితే ఇక్కడ ప్రపంచవాసీలు ఏం చేస్తున్నారు, వైర్లెస్ సెట్ ద్వారా ఏం చేస్తున్నారంటే ఒకరి నుండి ఒకరికి ఆ ధ్వని వ్యాపించేలా చేసుకుంటున్నారు కదా, అంటే సైన్స్ సాధనాలు కారణంగా.
యహా హై వాయిస్లెస్ కి వైర్లెస్. మరి ఇక్కడ ఉండవలసింది ఏంటంటే వాయిస్లెస్ యొక్క వైర్లెస్ అంటున్నారు. ఇక్కడ అసలైన వైర్లెస్ అంటే వాయిస్లెస్ అన్నమాట, పవిత్రత. इस वायरलेस द्वारा आपको आवाज आएगा कि इस सेफ स्थान पर पहुंच जाओ. ఈ పవిత్రతతో కూడిన వైర్లెస్ ద్వారా మీకు ధ్వని వినిపిస్తుంది అన్నమాట. ఫలానా స్థానం చాలా సేఫ్టీ, అక్కడికి చేరుకోండి అని మీకు ధ్వని వినిపిస్తుంది. అది వినేలాగా మీరు ఉండాలి అంటున్నారు బాబా, క్యాచ్ చేసేలా ఉండాలన్నమాట. जो बच्चे बाप की याद में रहने वाले वॉइसलेस है, जिन्हें अशरीरी बनने का अभ्यास है, ये विनाश में विनाश नहीं होंगे, लेकिन స్వేచ్ఛ సే శరీర్ చూడండి. ఏ పిల్లలైతే బాబా స్మృతిలో పవిత్రంగా ఉంటారో, అంటే వాయిస్లెస్ గా ఉంటారు, అశరీరిగా ఏ అభ్యాసంలో ఉంటారు, వారు వినాశన సమయంలో వినాశనం అయిపోరు, కానీ చాలా స్వేచ్ఛగా శరీరం విడిచిపెడతారు. అంటే కోరిక, మేము మా కర్తవ్యం అయిపోయింది, మేము వెళ్ళి కొత్త శరీరం తీసుకోవాలి కొత్త ప్రపంచంలో అని పూర్తిగా వారికి వారు అనుకున్నప్పుడు శరీరం విడిచిపెట్టారు. అంతేకాని అకాలంగా మరణము అనేది జరగదు అన్నమాట. సేఫ్ గా ఉంటారు అంటున్నారు బాబా. ఆ సేఫ్ గా ఉండేందుకు ముఖ్య సాధనం ఏంటి? వాయిస్లెస్ యొక్క వైర్లెస్. स्लोगन, योग को किनारे कर कर्म में बिजी हो जाना, यही अलबेलापन है. మీరు యోగాన్ని పక్కన పెట్టేసి కర్మల్లో బిజీ అయిపోవడం, ఇది కూడా నిర్లక్ష్యం. రెండు తోడు తోడుగా ఉండాలి అంటారు కదా బాబా, బ్యాలెన్స్, కర్మ మరియు యోగం. అందుకే కదా కర్మ యోగి అని అన్నారు. ఒకవేళ యోగాన్ని పక్కన పెట్టేసి కర్మల్లో బిజీ అయిపోతే అది కూడా నిర్లక్ష్యము అనే చెప్పొచ్చు. అవ్యక్త ఇషారి, ప్యూరిటీ కి రాయల్టీ అర్థాత్ ఏకవ్రత బన్నా హై. ప్యూరిటీ యొక్క రాయల్టీ అంటే ఏకవ్రతులుగా అవ్వాలి అన్నమాట. ఏక్ బాప్ దూసరా నా కోయి అంటే దీని అర్థం ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు. इस ब्राह्मण जीवन में संपूर्ण पावन बनने के लिए एक व्रत का पाठ पक्का कर लो. ఈ బ్రాహ్మణ జీవితంలో సంపూర్ణ పావనంగా అవ్వడం కోసం ఏకవ్రతుల యొక్క పాఠాన్ని పక్క చేసు. वृत्ति में शुभ भावना शुभ कामना हो, दृष्टि द्वारा एक एक को आत्मिक रूप में व परिस्था रूप में देखो. అంటే ఆలోచనలు ఎలా ఉండాలి? శుభ భావన శుభ కామన కలిగి ఉండాలి. దృష్టి ద్వారా ప్రతి ఒక్క ఆత్మ ప్రతి కూడా ఆత్మిక దృష్టి, ఆత్మిక రూపంలో చూడటం, పరిస్థాల రూపంలో చూడటం. కర్మ ద్వారా హర్ ఆత్మకు సుఖ దో और సుఖ లో, ఇంకా కర్మ ద్వారా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇవ్వండి, సుఖాన్ని తీసుకోండి. कोई दुख दे, गाली दे, इंसल्ट करे तो आप सहनशील देवी सहनशील देव बन క్లియర్ కరు సమాప్తి కరు. కాబట్టి ఒకవేళ ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చేవారు ఉన్నప్పటికీ మీరు దుఃఖం ఇవ్వకండి. ఎవరైనా దుఃఖం ఇచ్చినా, నిందించినా, ఇన్సల్ట్ చేసినా కానీ మీరు సహనశీలత యొక్క దేవీలు దేవతలుగా అవ్వండి అని. బాబా ముఖ్యంగా ఏకాంతంలో కూర్చొని ఆత్మిక సంభాషణ చేయమంటున్నారు. నేను అశరీరి ఆత్మను, కేవలం నేను బాబా చెప్పింది మాత్రమే వినాలి. ఆ పాయింట్స్ మీరు రిపీట్ చేసుకొని ఆత్మిక సంభాషణ చేసుకుంటూ ఉండాలి. దీనికోసం ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు బాబా. ఎవరైతే బాబా స్మృతిలో ఉండరో, నిర్లక్ష్యులుగా ఉంటారో వారి నోటి నుండి ఎలాంటి మాటలు వస్తాయని అడిగారు బాబా. మేము ఉన్నదే శివబాబాకు పిల్లలుగా కదా, ఎప్పుడూ యోగంలోనే ఉంటాము అని అంటూ ఉంటారు.
కానీ ఇది ఊరికే గొప్పగా అనే మాటే కానీ వాస్తవికత ఏంటి అంటే ఇది నిర్లక్ష్యము అనే చెప్పొచ్చు అంటున్నారు. ఇలా అనడం కూడా నిర్లక్ష్యం. శ్రమించాలి. పురుషార్థమైతే చేయాలి కదా! ఉదయం లేచి బాబాను స్మృతి చేయాలి ప్రేమగా. ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. అప్పుడు ఆత్మిక స్థితి తయారవుతుంది అన్నమాట. దేహాభిమానం స్వతహాగా సమాప్తయిపోతుంది. చార్ట్ కూడా పెట్టుకోవాలి. యోగం యొక్క చార్ట్. ఎంత సమయం మేము బాబాని స్తుతి చేస్తున్నాము అనేది. బాబాకి రిపోర్ట్ పంపించాలి అన్నమాట. అంతేకాని ఊరికే జ్ఞానపు గొప్పలు చెప్తూ కూర్చోకండి అంటున్నారు. ఒకవేళ జ్ఞానం ఉండాలి. జ్ఞానంతో పాటు యోగం కూడా ఉంటే మానస్ మంచిగా తయారవుతుంది అన్నమాట. నడవడిక మంచిగా తీర్చిదిద్దబడుతుంది. అప్పుడు అనేకుల కళ్యాణానికి నిమిత్తం కాగలరు అని చెప్తున్నారు బాబా. ఇంకా అంతర్ముఖిగా అయ్యి మీతో మీరు ఆత్మిక సంభాషణ చేయడం చాలా చాలా ముఖ్యం. ఎవరైనా మీకు దుఃఖం ఇచ్చినా మీరు మాత్రం దుఃఖం ఇవ్వకండి. సుఖాన్ని ఇవ్వండి అని చెప్తున్నారన్నమాట బాబా. ఎందుకంటే బాబా స్వయం జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, పవిత్రత సాగరుడు కదా! మీ నుండి కూడా ఆ సద్గుణాలే వారికి అనుభవం కావాలని చెప్పి. ఇంకా వరదానంలో ఆ వైర్లెస్ అసలైన సెట్ ఏంటి అంటే మీ దగ్గర ఉన్నది వైర్లెస్ అండి. ఆ సెట్ ద్వారా వినాశన కాలంలో అంతిమ డైరెక్షన్స్ ని క్యాచ్ చేసుకునే వారిగా తయారు కండి అని చెప్పి. అక్కడ ఎలా అయితే ఎంత టెక్నాలజీ పెరిగిందంటే వైర్ లేకుండా కూడా మనం మాట్లాడేసుకోవచ్చు. ఒకరి నుండి ఒకరికి ఆ తరంగాలు వ్యాపిస్తూ ఉన్నాయని. మరి ఆ వైర్లెస్ సెట్ కంటే కూడా చాలా అద్భుతమైనటువంటి సెట్టింగ్ మీ దగ్గర ఉంది కదా! వైర్లెస్ సెట్. ఇది గనక మీ దగ్గర ఉన్నట్లయితే అంతిమ సమయంలో వచ్చేటటువంటి అనేక పరిస్థితుల నుండి మీరు సేఫ్ అయిపోవచ్చు. మీకు టచింగ్స్ లభిస్తూ ఉంటాయన్నమాట. అవి క్యాచ్ చేయగలిగే పవర్ కూడా మీలో నిండిపోతుంది. సేఫ్‌గా ఉంటారు అంటున్నారు. అంటే ఎప్పటికీ చనిపోకుండా ఉంటారు అని కాదు దీని అర్థం. మన ఇచ్ఛతో మనం అనుకున్నప్పుడు శరీరం విడిచిపెట్టగలము. చాలా సేఫ్ అయిన ప్లేస్‌లో సురక్షితంగా శరీరం విడిచిపెట్టగలరు. ఇలాంటి లాభం అయితే ఉంది కదా! అకాలంగా మరణించే దానికంటే, ఆకల మరణం పొందే దానికంటే ఇది బెటర్ కదా! సేఫ్‌గా ఉంటారు లాస్ట్ వరకు అని చెప్తున్నారు బాబా. ఇంకా యోగాన్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టకండి. యోగాన్ని పక్కన పెట్టేసి కర్మల్లో బిజీ అయిపోతే ఇది కూడా నిర్లక్ష్యమే అని చెప్పి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓం శాంతి.
और एकांत मन में ध्यान रखना दीजिए। हम कौन आए यूं यहाँ, हम कौन आए यूं यहाँ करें आत्म अन्वेषण। आत्मचिंतन से ही होगा आत्म परिवर्तन। आत्म परिवर्तन करेगा, आत्म परिवर्तन करेगा विश्व परिवर्तन। आत्मचिंतन से ही होगा।